హలో, ఈ సెషన్‌కు స్వాగతం. ఐసీ 7400 ఉపయోగించి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్స్ మరియు వాటి నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం, డిజిటల్ సర్క్యూట్రీ యొక్క వెన్నెముక అయిన వీటిని గ్రహించడంలో చాలా కీలకమైనవి. ఈ ప్రాథమికతలను తెలుసుకోవడం అనేది క్లిష్టమైన సర్క్యూట్స్ రూపొందించడంలో పునాది వేస్తుంది. టైమర్స్ నుండి ఆధునిక కంప్యూటింగ్ సిస్టమ్స్ వరకు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలలో ప్రధానమైనవి. ఉద్దేశములు ఈ సెషన్ చివరికి మీరు ఐసీ 7400 ఉపయోగించి క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ నిర్మిస్తారు మరియు పరీక్షిస్తారు. మనం మన సర్క్యూట్ను అసెంబుల్ చేయడాన్ని ప్రారంభించే ముందు మన వద్ద అన్ని సాధనాలు మరియు వస్తువులు ఉన్నాయని నిర్ధారించుకుందాం. దీనికోసం మనకి కింది సాధనాలు మరియు ఉపకరణాలు అవసరం అవుతాయి: డిజిటల్ ట్రైనర్ కిట్ 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1, ట్వీజర్ 1. మీకీ కింది వస్తువులు కూడా కావలసుంటుంది: ఐసీ 7400 నాండ్ గేట్ 1, హుకప్ వైర్స్ అవసరమైనట్లుగా. ముందుగా మనం క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏమిటి అనేది చూద్దాం. ఒక ఫ్లిప్ ఫ్లాప్ యొక్క రీసెట్ మరియు సెట్ ఇన్పుట్ వైర్స్ క్లాక్ పల్స్ సంభవించినప్పుడు మాత్రమే అవుట్పుట్స్ను లో టు హై లేదా హై టు లో వెళ్తూ నియంత్రిస్తే దాన్ని క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అని అంటారు. ఇన్పుట్స్ యొక్క సెట్ మరియు రీసెట్ను ఎప్పుడు అవుట్పుట్స్ను ప్రభావితం చేసే సమయాన్ని క్లాక్ సిగ్నల్ సమకాలీకరిస్తుంది మరియు సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఈ రకమైన ఫ్లిప్ ఫ్లాప్ను సింక్రోనస్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా అంటారు. క్లాక్ CLK 0 లేదా లోగా ఉన్నంత వరకు క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో క్యూ అవుట్పుట్ R లేదా Sలో మార్పులకు ప్రభావితం కాదు. S=0 మరియు R=0 అయినప్పుడు నాండ్ గేట్స్ C మరియు D యొక్క అవుట్పుట్స్ S⁻1 మరియు R⁻1 అవుతుంది. అందుచేత నాండ్ గేట్స్ A మరియు యొక్క B అవుట్పుట్స్ మారకుండా ఉంటాయి. దీన్ని SR ఫ్లిప్ ఫ్లాప్ యొక్క హోల్డ్ స్టేట్ అంటారు. S=0 మరియు R=1 అయినప్పుడు నాండ్ గేట్స్ C మరియు D యొక్క అవుట్పుట్ S⁻1 మరియు R⁻1 అవుతుంది. అందుచేత నాండ్ గేట్స్ A యొక్క అవుట్పుట్ 0 అవుతుంది, B యొక్క అవుట్పుట్ 1 అవుతుంది. దీన్ని RS ఫ్లిప్ ఫ్లాప్ యొక్క రీసెట్ స్టేట్ అంటారు. S=1 మరియు R=0 అయినప్పుడు నాండ్ గేట్స్ C మరియు D యొక్క అవుట్పుట్ S⁻0 మరియు R⁻1 అవుతుంది. అందుచేత నాండ్ గేట్స్ A యొక్క అవుట్పుట్ 1 అవుతుంది మరియు B యొక్క అవుట్పుట్ 0 అవుతుంది. దీన్ని RS ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సెట్ స్టేట్ అంటారు. S=1 మరియు R=1 అయినప్పుడు నాండ్ గేట్స్ C మరియు D యొక్క అవుట్పుట్ S⁻0 మరియు R⁻0 అవుతుంది. రెండు నాండ్ గేట్స్ A మరియు B యొక్క అవుట్పుట్స్ 1 అవుతాయి. దీన్ని RS ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఫార్బిడెన్ స్టేట్ అంటారు. ముందుగా మనం ఐసీ 7400 ఉపయోగించి క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష యొక్క విధానాన్ని చూద్దాం. క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ నిర్మించుటకు అవసరమైన అన్ని విడిభాగాలను సేకరించండి. ఇందులో డిజిటల్ ఐసీ ట్రైనర్ కిట్, ఒక 7400 క్వాడ్ 2 ఇన్పుట్ నాండ్ గేట్ ఐసీ మరియు కొన్ని జంపర్ వైర్స్ ఉంటాయి. డిజిటల్ ఐసీ ట్రైనర్ యొక్క అన్ని భాగాలను సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవసరం. ఇందులో +5 వోల్ట్ సప్లై, ఇన్పుట్ స్విచ్లు, బ్రెడ్ బోర్డ్ మరియు అవుట్పుట్ LED ఇండికేటర్స్ ఉన్నాయి. అసెంబ్లీని ప్రారంభించే ముందు ప్రతి భాగాన్ని బాగా తనిఖీ చేయండి మరియు మీ వద్ద పూర్తి సెట్ ఉందా అని పరీక్షించండి. రెండు 7400 ఐసీలను డిజిటల్ ఐసీ ట్రైనర్ కిట్లో ఉన్న బ్రెడ్ బోర్డ్లోకి చొప్పించండి మరియు ఐసీ 7400 యొక్క అన్ని పిన్స్ సరిగ్గా సమలేఖనం చేయబడ్డాయని నిర్ధారించండి. ట్రైనర్ కిట్ యొక్క పాజిటివ్ 5 వోల్ట్ సప్లైను బ్రెడ్ బోర్డ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ఐసీ యొక్క 14వ పిన్ను పవర్ సప్లైకు కనెక్ట్ చేయండి. ట్రైనర్ యొక్క బ్రెడ్ బోర్డ్ను నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ఐసీ యొక్క 7వ పిన్ ఐసీ 7400ను గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. ఐసీ 7400 యొక్క 2వ మరియు 4వ పిన్ జత చేయబడతాయి. ఇది ట్రైనర్ కిట్లో ఉన్న క్లాక్ ఇన్పుట్తో స్విచ్ 3కు కనెక్ట్ చేయబడుతుంది.
ఐసీ 7400 యొక్క 1వ పిన్ను ట్రైనర్ కిట్లో ఉన్న స్విచ్ S1కు కనెక్ట్ చేయండి మరియు ఇది S ఇన్పుట్ అని గుర్తించబడుతుంది. ఐసీ 7400 యొక్క 5వ పిన్ను ట్రైనర్ కిట్లో ఉన్న స్విచ్ S2కు కనెక్ట్ చేయండి మరియు ఇది R ఇన్పుట్ అని గుర్తించబడుతుంది. 3వ పిన్ నుండి లభించిన అవుట్పుట్స్ నేరుగా ఇన్పుట్ పిన్ 9కి కనెక్ట్ చేయబడతాయి. ఐసీ 7400 యొక్క అవుట్పుట్ పిన్ 6 నుండి లభించిన అవుట్పుట్ నేరుగా పిన్ 13కి కనెక్ట్ చేయబడతాయి. అంతిమ అవుట్పుట్ Q పిన్ నంబర్ 8ను ఇన్పుట్ పిన్ 12కు క్రాస్ కపుల్డ్ ఫీడ్బ్యాక్ కనెక్షన్ విధానంలో కనెక్ట్ చేయండి. అలాగే అదే ఐసీ యొక్క అంతిమ అవుట్పుట్ Q బార్ పిన్ 11ను ఇన్పుట్ పిన్ 10కు క్రాస్ కపుల్డ్ ఫీడ్బ్యాక్ కనెక్షన్ విధానంలో కనెక్ట్ చేయండి. పిన్ నంబర్ 8 మరియు 11తో కనెక్ట్ చేయబడిన అవుట్పుట్ LED ఇండికేటర్స్ నుండి సంబంధిత అవుట్పుట్స్ను పొందండి. సర్క్యూట్ను పవర్ అప్ చేసిన తర్వాత వివిధ సమ్మేళనాల్లో R మరియు S ఇన్పుట్స్కు హై మరియు లో లాజిక్ లెవెల్స్ అప్లై చేయడానికి స్విచ్లను ఉపయోగించండి. అవుట్పుట్ LEDలపై సంబంధించిన లాచ్ స్టేట్ మార్పులను గమనించండి. క్లాక్ సిగ్నల్ లోగా ఉన్నప్పుడు ఇన్పుట్స్ S మరియు R ఎప్పుడూ అవుట్పుట్ను ప్రభావితం చేయవు. ఇన్పుట్స్ యాక్టివ్గా ఉండేందుకు క్లాక్ హైలో ఉండాలి. క్లాక్ సిగ్నల్లో హైగా S=0 మరియు R=0గా ఉన్నప్పుడు అవుట్పుట్ Q మరియు Q బార్ వాటి ఇదివరకటి స్థితుల్లోనే ఉంటాయి. క్లాక్ సిగ్నల్ హైగా S=0 మరియు R=1గా ఉన్నప్పుడు అవుట్పుట్ Q 0గా మరియు Q బార్ 1గా అవుతుంది. ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇటువంటి స్థితిని రీసెట్ పరిస్థితి అంటారు. క్లాక్ సిగ్నల్ హై S=1 మరియు R=0గా ఉన్నప్పుడు అవుట్పుట్ Q 1 అవుతుంది మరియు Q బార్ 0గా అవుతుంది. ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇటువంటి స్థితిని సెట్ పరిస్థితి అంటారు. క్లాక్ సిగ్నల్ హై S=1 మరియు R=1గా ఉన్నప్పుడు అవుట్పుట్ Q మరియు Q బార్ 1 అవుతుంది. అంటే ఇది ఇన్వాలిడ్ స్టేట్. దీనితో మనము ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము వీటిని నేర్చుకున్నాము. ఐసీ 7400 ఉపయోగించి క్లాక్డ్ RS ఫ్లిప్ ఫ్లాప్ మరియు నిర్మించడము మరియు పరీక్షించడము. చూసినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో కలుద్దాం.